హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనము మార్నింగ్ నుంచి బుకింగ్ కంటిన్యూ బిల్ ఉండడం వల్ల షూట్ చేయలేకపోయినా. ప్రజెంట్ వచ్చి మన వెహికల్ రేటింగ్ వచ్చి 100 కిలోమీటర్స్ తిరిగింది. బిల్ వచ్చేసి నెవర్ ఎక్స్పెక్టెడ్ బిల్ 4000 అయింది. చూద్దాం. ఈరోజు బిజినెస్ బాగుంది, ఏమనుకోకండి. మీకు ట్రిప్ వైజ్ చూపిస్తాను. ఈరోజు నార్మల్ అయితే ట్రిప్ వైజ్ చూపించాను, ట్రిప్ వైజ్ చూపిస్తాను. ఆ, మన సిఎన్జి కూడా 2 పాయింట్లకు వచ్చింది. ఎందుకు రిస్క్ అని చెప్పి బంక్ వెళ్ళిపోతున్నా. ఒక సిఎన్జి టికెట్ తీసుకున్నా కూడా పర్లేదు, వేరే దిక్కు పడ్డది. కస్టమర్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. రైడ్లో అమౌంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే కస్టమర్లు 3 యాప్లు బుక్ చేస్తున్నారు. ఏది ముందు వస్తే అది ఎక్కి వెళ్ళిపోతున్నారు. రేట్ పట్టించుకోవట్లేరు, ఏం పట్టించుకోవట్లేరు. ఎవరైనా డ్రైవర్లు ఉంటే కొంచెం ఓపిక చేసి వెయిట్ చేసి బుకింగ్ ఎత్తుకోండి అన్న. వీడియో చేసే వాళ్ళు ఉంటే ఇది రిక్వెస్ట్ మాత్రమే, డిమాండ్ ఏం లేదు. మీరు ఎత్తడం వల్ల అవతల డ్రైవర్కు ఇంకో రేట్ తగ్గిపోతుంది. అందుకే మినిమం రేటు చూసుకోండి. మీరు కస్టమర్ యాప్ వేసుకొని అందరూ చెక్ చేస్తుండండి. ఏ యాప్లో ఎక్కువ రేట్ ఉంటే యాప్ ఆన్ చేసి పెట్టండి, మిగతా యాప్లు బంద్ చేసుకోండి అన్న. మనము చెప్పాం కదా 100 కిలోమీటర్లు చేసాం. అసలు చూడండి, పొద్దున్న టిఫిన్ కూడా కాలేదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఉన్నప్పుడు చేసుకోండి అన్న, లేనప్పుడు పక్కన పెట్టుకొని కూర్చోండి. రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు నేను 100 కిలోమీటర్లు తిప్పి 4000 చేసా. అందరికీ ఒకటి ఇది ఉందంటే చెప్పలేం. నాకు ఓలానే 3000 బిల్ అయింది. ఎన్ని ట్రిప్ల కంటే దగ్గర దగ్గర నేను 10 ట్రిప్పులు కొట్టా. టిప్పులు 100 రూపాయలు వచ్చినాయి అందులో. ఇంకా నాకు పర్సనల్ ట్రిప్లు అయితే లెక్కేయలేను నేను, ఎందుకంటే నేను చెక్ చేసుకోలేను ఎంత కొట్టిలని. రైడ్ అయిపోతే ఇంకో రైడ్ వస్తుంది, కంటిన్యూ గ్యాప్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు బెనిఫిట్ ఏంటంటే నాకు అన్ని షార్ట్ పికప్స్ వచ్చినాయి. అంటే కిలోమీటర్ 2 కిలోమీటర్ పికప్లు వచ్చినాయి. ఇంతకుముందు ఏంటంటే 4-5 కిలోమీటర్ వస్తుండే వెళ్తుంటే వెళ్ళకొట్టి. బట్ ఇంకోటి, రేట్లు కస్టమర్ కంపేర్ చేయట్లేరు, బండ్లు లేవు కాబట్టి. మూడు బుక్ చేస్తున్నారు, ఈ రేట్ ఏం పట్టించుకోకుండా ఏది ముందు వస్తుంది ఎక్కి వెళ్ళిపోతున్నారు. దయచేసి డ్రైవర్లు అందరూ చెప్పేది ఏంటంటే, మీరు కస్టమర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి రేట్లు. చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ అయిపోండి ఏ రేట్ తీసుకోవాలని, ఏదో ఆన్ చేసుకోవాలని. ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే డ్రైవర్ల అందరికీ, ఇది ఒక నా రిక్వెస్ట్. కొంచెం చూసుకొని రేట్లు పికప్ చేసుకోండి. 20 రూపాయలు వస్తుందంటే, ఇప్పుడు మీకు నార్మల్ టైంలో 20 రూపాయలు రావడం వేరు, ఈ సర్జ్ టైంలో అంటే బండ్లు లేని టైంలో రావడం వేరు. ఈ టైంలో 20 రూపాయల కన్నా పైన చేసుకోండి, 20 రూపాయలు కాకుండా. సీట్ బెల్ట్ ఎందుకు ఎట్లా అంటే, ఈ పక్కన వెళ్తున్నా, రెగ్యులర్ సీట్ బెల్ట్ పెట్టే వాడతాను ఎప్పుడు వీడియోలో. వాళ్ళ కింద కామెంట్లు వచ్చి సీట్ బెల్ట్ పెట్టకుండా నువ్వు డ్రైవింగ్ లో మాట్లాడుతూ ఉంటారని చెప్పి, నేను జస్ట్ 30-40 స్పీడ్లో ఉన్నా. మీకు అలా కొడుతుంది ఏంటంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ డ్రైవర్లకు అందరూ తెలుసు. పక్కన నుంచి ఇట్లా పోయిన తుఫాన్ లెక్క పోయినట్టుంటే 30 స్పీడ్లో ఉన్నా. వీడియో షూట్ చేసినప్పుడు ఎప్పుడు రిస్క్ తీసుకోండి, నేను 30 స్పీడ్ ఉండి రికార్డ్ చేస్తుంటా నేను. ఇంకోటి ఏంటంటే, ఈ మంత్ బిజినెస్ అయితే బాగుండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని రోజులు పెళ్ళిళ్ళు ఉన్నాయి అండ్ సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసినాయి కాబట్టి మ్యాక్స్ బయటకు వెళ్ళి ట్రై చేస్తారు అందరూ. బయటకు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం రేట్ చూసి చెప్పండి అన్న. మనకు వర్కౌట్ అయ్యేటట్టు అందరి డ్రైవర్లకు. నాకు పెట్రోల్ కారు, నా సిఎన్జి కారు ఉన్నది 500 పోతాయి, 1000 రూపాయలు పోతాయి కాదు. ఒక రేట్ కార్డు పెట్టుకొని వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు, హౌస్ స్టేషన్ కిరాయిలు వెళ్తున్నప్పుడు. దయచేసి సారీ, చెప్పింది చెప్తున్నా, మర్చిపోయి లైవ్ చూసుకుంటూ చెప్పింది చెప్తున్నా. బాగానే పాల్గొన్నట్టునే, హాఫ్ పడుతుందేమో అనిపిస్తుంది. సో మచ్ కూడా ఫుల్ లైన్ ఉంది. అంతే, బిజినెస్ బాగుంది కాబట్టి అన్ని గ్యాస్ అయిపోతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, డ్యూటీ స్టార్ట్ చేసిన, ఏది పడుతుంది తీసుకొని వెళ్ళిపోదాం. బండ్లు బాగున్నాయి, పడతాను కాదు ఆ లైన్లో పెట్టాడు. ఒకసారి పెట్రోల్ వెళ్ళిపోదాం, ఎందుకంటే లైన్ మొత్తం కాదు, పేద లైన్ ఉంది. అది 1 అవర్ పోతుంది. ఆ 1 అవర్లో మనం సంపాదించుకోవాలంటే పెట్రోల్ పాయింట్ వస్తున్నాం అవసరం అయితే. రైడ్ కూడా ఎత్తి కూడా చూసుకుంటే టైం నుంచి అంతా 84 ఏం తిరిగినామంటే, చిన్న చిన్న ట్రాప్లు టైం వేస్ట్ అయిపోతాయి. కొన్ని సందర్భాల కస్టమర్ రారు, అట్లా. అదేం చేయలేదు. మార్నింగ్ 5:30 నుంచి టైం వచ్చి, డేస్ టైం వచ్చి 3 o'clock అవుతుంది. బాయబ్బా 400 బిల్లు వాసి టైం చూద్దామని కిందకి వచ్చిపోయింది. 400 బిల్లు సగం చేంజ్ పైసలు. నా దరిద్రం ఎట్లుందంటే, గ్యాస్ కోసం ఆడ నింపించుకుందాం అనుకుంటే పర్లేవు కదా, గ్యాస్ లేక లైన్ ఎక్కువ ఉందని చెప్పి వచ్చిన. కుదుపులప్పుడు డ్రాప్ వచ్చిన, 120 తిరిగింది. ఒక పాయింట్ ఉంది, లోపల పడేది నాకే కస్టమర్ చెప్పిన తర్వాత. మనం ఈ లోపల నుంచి వెళ్తున్నాం, కుదుపుల లోపల నుంచి మనము సిఎన్జి బంక్ వెళ్తున్నాం. అది నాకు నచ్చదు ప్రెషరు, బట్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి కొట్టించుకుందాం. ఒక 100 రూపాయలు తక్కువనో ఎక్కువనో, బిజినెస్ బాగుంది కాబట్టి ఇందులో కవరేజ్ బిజినెస్లో అని చెప్పి ఉద్దేశంలో వెళ్తున్నా. అక్కడే రాజభవన్ వాళ్ళు అయిపోతున్నాయి, ఇక్కడ గ్యాస్ కూడా అయిపోతున్నాయి. ఏం చేస్తాం, మిస్టేక్.
ఓలాలో వచ్చి 3200 అయింది. 11 కిలోమీటర్స్ వచ్చి 11 ట్రిప్స్కి. ఇక్కడ ర్యాపిడో చూడండి 1200 చిల్లర అయింది. ర్యాపిడో 1232 రూపాయలు. రెండు అయిపోయినాయి. మనకి యావరేజ్గా 690 అట్లా పడతా అనుకుంటున్నాను నేను. ఎంత అయింది ఇది? 3212 44లో మనం ఒక 700 వేసిన 3700 ప్రాఫిట్. నిన్నటిది మనం కవర్ చేయాలి కాబట్టి ఇంకా మనం 1300 తీయాలి నిన్నటి దాంట్లో. చూద్దాం ఇంకెక్కువసేపు నడుపుతా. మేబీ ఇట్లనే అంటున్నా, రోజు అనుడే అవుతుంది కానీ నడపలేదు. ఈ రోజైనా నడుపుదాం. ఇట్లా వెళ్తే షార్ట్ అవుతుంది. వెళ్ళిపోదామా వద్దా? వెళ్ళిపోదాం, లెఫ్ట్కి వెళ్ళిపోదాం. మ్యాప్ చూపించదు బట్ మనం వెళ్తున్నాం. ఈ రోజులో మ్యాప్ చూపించదు ఉన్నట్టు. ఎన్నుకొని కుత్తరాక ఆడని కొడుతుందని చెప్పి లెఫ్ట్కి తిప్పా. ఒకవేళ వే లేకపోతే నోట్ల మనం పడుతుంది. మనము సిఎన్జిలో మ్యాప్ పెట్టుకుందాం, తర్వాత పోదాం ముందరికి. మనకి ఉత్సాహం లేదానికి వచ్చినానికి ఏం చేస్తాం. అందువల్ల నేను ముందరకు వచ్చా లెఫ్ట్కు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. మేబీ ఉంటుందిలే, ఎందుకంటే మనం ఇక్కడ తిరిగిన వాళ్ళం కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. వెళ్దాం. ముందరకి రైడ్ చూపిస్తుంది. ఎట్టిగా అన్న అడ్డం వస్తున్నావు, కొంచెం సైడ్ ఇచ్చేయన్నా పెట్టే ముందు. కెమెరా క్లారిటీ పోయింది అంటే దాని మీనింగ్ నాది 10,000 ఫోన్ అన్న. ఒక్కోసారి మంచిగా ఒక్కోసారి పోతుంది. సూర్యుడు రానంత వరకు నా ఫోన్కి ఏం కాదు. సూర్యుడు ఎదురుగా వచ్చినట్టే కెమెరాకు పోయినట్టే. మనం అన్ని గల్లీలు తిరుగుతున్నాం. షార్ట్ కట్ 1 కిలోమీటర్ తగ్గించడానికి ఒక గల్లీ తిరిగినాం అందుకు. కానీ అక్కడ వే లేకపోతే మాత్రం మొత్తం తిరిగి పోవాలి. మళ్ళీ 100% ఓపెన్ ఉంటుంది, కానీ అటు నుంచి ఓపెన్ ఉండదు. ఇటు నుంచి మనం బయటకు వెళ్ళిపోవచ్చు, అటు నుంచి రానికి లేదు ఎంట్రీ ఈ ఏరియాలోకి. మళ్ళీ ఒకసారి రీడింగ్ చేయండి. జస్ట్ 120 కిలోమీటర్స్. మీకు లాస్ట్లో ట్రిప్ వైజ్ చూపిస్తాను. మనము సిఎన్జి ఫుల్ చేసుకున్నాం. 625 పట్టింది. చెప్పే కదా అంతే పడుతుంది, ఎందుకంటే ప్రెషర్ లైన్ బంక్ అది అంతే ఉంటుంది దరిద్రం. ఇక మనం బుకింగ్ కూడా ఆన్ చేసాం. ఇది ట్యాబ్ యాక్చువల్లీ ఇలా పెడదాం అనుకుంటున్నాం, అది కూరుతలేదు. పెడితే అయిపోతుంది. చేద్దాం, సెట్ చేద్దాం. ఒక 1-2 డేస్ టైం తీసుకొని సెట్ చేద్దాం. ఇక్కడ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది చూడనీకి. కొంచెం ఏంటంటే బుకింగ్ టైంలో బాగా ఇబ్బంది ఉంటుంది. పికప్ పోయేటప్పుడు మనకు ఐడియా ఉంది కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు. ఒక్క రేటు బాగా రావట్లేదు. ఓలాలో వచ్చిపోయినాయి కాబట్టి మళ్ళీ బుకింగ్ రానికి టైం పడుతుంది. సరే వస్తే తీసుకోవాలి, మళ్ళీ రాదు రాకపోతే. ఓకే, ఇది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు జీపీఎస్ ఆన్లో ఉంది అంటే ప్రీవియస్ బుకింగ్ అండ్ అయింది. ఆన్ డ్యూటీ అండ్ కేటగిరీస్ అన్నీ ఆన్ చేసుకోవాలి. మనకు 150 కిలోమీటర్స్ అయింది. యాక్చువల్లీ ఇందాక నేను చూపించింది మీకు ట్రిప్ బి చూపించాను మిస్టేక్లో. ఒక 2-3 కిలోమీటర్ అటు ఇటు ఉంటుంది చూడండి. ఇది వచ్చి 135. మనకు 150 కిలోమీటర్ తిరిగింది. మనం 13 కిలోమీటర్ డ్రాప్ వచ్చాం ఇప్పుడు ఒకటి. మనం ఇక్కడ నుంచి సిఎన్జి నింపించుకున్నాం. కుత్బులాపూర్ నుంచి ఇక్కడికి వచ్చాం, కేబిహెచ్పి వచ్చాం. బిల్ వచ్చేసి ఎంత వచ్చిందంటే ఈరోజు 3500 దీంట్లో అయింది ఓలాలో. మళ్ళీ చూపిస్తున్నాయండి 3500 ఓలా. ర్యాపిడో వచ్చి 1200, 35-1200. ఓకే, 4800 మొత్తం మీద. మనం వచ్చిన ట్రిప్పు 14 కిలోమీటర్ 383. ఓకే, మీకు ట్రిప్ అయితే తర్వాత చూపిస్తాను లాస్ట్లో. ప్రజెంట్ అయితే మనం కేబిహెచ్పిలో ఉన్నాం, 4 అమ్మాల్ బ్యాక్ సైడ్లో. వెళ్దాం, ఒక టీ తాగుదాం. చాలాసేపు అయింది, ఈవినింగ్ టైం అయింది, స్నాక్స్ టైం. బట్ మనం టీ తాగుదాం, స్నాక్స్ లేదు, ఓన్లీ టీ. ఆ స్నాక్స్ పైసలు నైట్ టానిక్ పనిచేస్తాయని చెప్పి నో స్నాక్స్. మనకు బుకింగ్ వచ్చింది, పోతున్నాం. పికప్ 1.8 ఉంది, 6 minutes. ఇది ఓలాలో పడ్డది, 278 అనుకుంటా బిల్లు. ప్రజెంట్ వెళ్ళాలని లేదు కానీ వెళ్తున్నా, ఎందుకంటే ఖాళీగా సాయంత్రం అయితే బుకింగ్ ఇవ్వడు ఓలావాడు. ఆ ఉద్దేశం మీద ఈ ట్రిప్ వెళ్తున్నా, లేకుంటే వెళ్ళకుంటే
ఇక్కడ నుంచి ఇక్కడ మార్చాలంటే టైం పడుతుంది. ఈ మైండ్ ఇక్కడ కొంచెం ఈ ఓల్స్ పడతాయి, అందుకే ఆలోచిస్తున్నా. ఇంకో తీరు పెట్టాలని, కానీ అక్కడ ప్రైమ్ ప్లేస్ వెహికల్ కాబట్టి ఇట్లా పెడితే ఒక ట్యాగ్ టైప్ వస్తుంది ఒకటి, అది ఎంత ప్రాపర్గా సెట్ అవ్వదు అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేంటి ఇట్లా అయిపోయింది, బ్లర్ ఇమేజ్ వైట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ ఏరియా గెజ్ చేయండి ఎక్కడని నేనే చెప్తా. మన లోపల నుంచి వెళ్తాం కదా వసంతనగర్ కమాన్, అది ఇక్కడ పెట్టి చేయట్లేదు షూటింగ్, అందుకే కొంచెం ఊగుతుంది ఫుటేజ్. కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక ఫోన్ కొంటా. మన ట్యాబ్ కొన్నాం కదా, నెక్స్ట్ ఫోన్ కొనుక్కుంటాం. మా అన్నని అడిగి మళ్ళీ సేమ్ అన్నని అడిగి ఫోన్ ఇప్పిమంట. అది అయిపోయిన తర్వాత ఈఎంఐ అయిపోయిన తర్వాత మంచి వీడియోస్ ఇంకా క్లారిటీ తీసుకొస్తా 4Kలో. చలో మన పికప్ వెళ్తున్నాం కదా. థ్యాంక్ యూ అన్న అందరికీ. యాక్చువల్ ఏంటంటే నేను ఏమనుకున్నానంటే, ఆల్రెడీ ఒకసారి బంద్ చేసిన ఛానల్ మళ్ళీ క్లిక్ అవ్వడం చాలా కష్టం అనుకున్నా. బట్ మీ సపోర్ట్ చూస్తుంటే నాకు నమ్మకం పుట్టింది కొంచెం క్లిక్ అవుతాని. పర్పస్ ఏంటంటే కంటెంట్ చేంజ్ అయ్యి కొన్ని పర్పస్ ఏంటంటే, ప్రజెంట్ నేను ఇదే ఫీల్డ్ ఉన్నా కాబట్టి ఇది చూపిస్తా. మీకు ఫ్యూచర్లో నేను ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నా. చిన్న ట్రావెలింగ్, మరీ పెద్దగా ఏం కాదు, చిన్నగా కొద్దో గొప్ప. అందులో అన్ని రకాల ట్రావెలింగ్ వస్తుంది. ఆ కంటెంట్ తర్వాత రిలీజ్ చేస్తా ఏం చేస్తా అని. డిసెంబర్ వరకు అయితే సేమ్ ఇదే ఎర్నింగ్స్ వీడియోస్ వస్తాయి. అండ్ డ్రైవర్తో నేను ఇంటర్వ్యూ అంటే ప్లాన్ చేస్తా. ఇంకోటి ఏంటంటే, నాకు బయట ఎట్లా అంటే అన్న, సమాజం మీద బాగా విరక్తి పుట్టింది ఒకప్పుడు. ఎందుకు మాట అంటే, ఫ్యామిలీలని ఎవరు నమ్మలేరు నన్ను. అంటే నమ్మలేరంటే ఎలా అంటే, తప్పు చేసినట్టు కాదు నమ్మకపోవడం, ఇట్లానే అప్పులలో పడిపోయిన ప్లేస్. ఒకటి తెలుసు కదా, ఒకటి ఎదిగినా చెడ్డైనా మాట్లాడతారు, ఒకడు మంచిగా అయినా చెడ్డైనా మాట్లాడతారు. అలా నాది ఒకటి జరిగిపోయింది నా లైఫ్లో. జరిగిపోవడం వల్ల అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోయినా. నాకు ఒకటే తర్వాత అనిపించింది, వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏదైనా చేసుకుందాము, ఎట్లా బతుకుదాము అనే అన్ని రాలేదు. సూసైడ్ అటెంప్ట్ వచ్చింది. బట్ ఈ అప్ల వల్ల కదా వచ్చింది, 10 మంది పత్రికలో మాట్లాడడం వల్ల వచ్చింది. అలా అని చెప్పి నేను అదేం చేసుకోలే ప్రయత్నం. ఒకటి నిలబడ్డా, తర్వాత పోయినా నిలబడ్డా, అలా జరుగుతూ ఉంది లైఫ్లో. కన్సిస్టెంట్ లేకుండా అయిపోయింది. ఏమవుతుందంటే, కొత్త పరిచయాల వల్ల చేసే డ్యూటీ మీద విరక్తి పుట్టడం, చేస్తున్నప్పుడు ఇదేం చేస్తావు, అది చేయు, ఇది చేయి అన్ని ఎంకరేజ్మెంట్ చేశారు. బట్ అది అనుకోకుండా మునిగినాం. మనకు రాని పని ఎప్పుడు మన లేలు పెట్టద్దని తర్వాత అర్థమైంది. ఇప్పుడు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాం చాలా మంది అంటున్నారు. తప్పలేదు, నా మంచిగా చెప్తున్నారు. బట్ ఇక్కడ నాకు ప్రజెంట్ మనశ్శాంతి లేదన్న. దానివల్ల నేను మొత్తం పేమెంట్ క్లియర్ చేసుకుంటున్నా. నాకంటూ సేవింగ్ అయితే ఏం ఉంచుకోవట్లేదు, రోజు రోజు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా. మేబీ ఈ వీక్ తర్వాత ఈ 10 రోజులు కంటిన్యూ చేసిన తర్వాత 10వ తారీఖు నుంచి ఒక సేవింగ్ చేద్దాం అనుకుంటున్నా. రోజుకో 200 500 సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. చెప్పలేము ఎప్పుడేం జరిగేది తెలియదు హెల్త్లో, లైఫ్లో. అన్ని రోజులు మనవి కావు కదా. దేవుడు ఒకటి సహకరిస్తున్నాడు ప్రజెంట్ అయితే మన కష్టాన్ని చూసి. దాని తగ్గట్టు మీరు సపోర్ట్ బాగానే చేస్తున్నారు. అండ్ మా గ్రూప్ మెంబర్స్ నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఎలా నన్ను నమ్ముతున్నారో తెలియదు, కానీ చాలా థ్యాంక్ యూ నమ్మేటోళ్ళందరికీ. నేను ఆ నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయను. అండ్ ఏ ప్రమోషన్ వీడియో అయితే చేయనన్నా, ఏ ఓలా ఊబర్ ర్యాపిడో గురించి కూడా ప్రమోషన్ చేయను. డ్రైవర్లకు మంచి జరుగుతుంటే అప్పుడు దాన్ని కూడా చాలా ఇస్తా. అంతేగాని ఈ అడ్డమైన ఇక అనద్దు అంటున్నది. సారీ, ఎవరేమనుకోకండి. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో డ్రైవర్ పొట్టగొట్టడానికి ఏం తెలిసి తెలియక వీడియోలు చేస్తున్న వచ్చినా, నా కాళ్ళ లెక్క అయితే చేయాలని నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, చేయను కూడా నేను. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మంచి అప్డేట్ వస్తుంది నేనే చెప్తాను మీ అందరికీ. నాకు సపోర్ట్ చేయండి, దాన్ని బట్టి మనం కంపెనీలతో కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రేట్ బాగానే ఇస్తుంది. అది ఎందుకు ఇస్తుందంటే షార్టేజ్ వల్ల, ఫ్యూల్ షార్టేజ్ వల్ల ఇస్తుంది. కొంతమంది ఏమనుకుంటారు సమ్మర్ కదా అందుకే ఇస్తుందంటే, సమ్మర్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఎండింగ్లో ఉంది కాబట్టి ఈ టైంలో నీకు సమ్మర్ వల్ల ఏమి ఇస్తలేదు, ఫ్యూల్ షార్టేజ్ వల్ల ఇస్తుంది. అండ్ వెహికల్స్ కూడా తగ్గిపోయినాయి, రెగ్యులర్ వెహికల్స్ కన్నా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, అండ్ సిఎన్జి వెహికల్స్ కూడా ఆ లైన్లో పెట్టాలి ఇష్టం లేక మనలకు ఆ బిజినెస్ ఉందో లేదని చెప్పి డౌట్తో చాలా మంది ఇస్తలేరు. ఇప్పుడు వాస్తవానికి 1 hour 2 hours సిఎన్జి నింపాల్సి వస్తుంది. కొన్ని బంక్లలో ఇప్పుడు చూసారా, మార్నింగ్ నేను సిఎన్జి ఫిల్ చేసా, అక్కడ మైలేజ్ రాలేదు. అది మిస్టేక్ ఏంటంటే బంక్ ప్రాబ్లం, ప్రెషర్ లేదు అండ్ ఎయిర్ ఎక్కుతుంది, దానివల్ల మనకు మైలేజ్ రాలేదు. లేదంటే ఈరోజు బాగానే ఉంటుండే, ఎర్నింగ్స్ ఇంకా పోయింది, ఇంకా దాన్ని ఏం చేయలేం. ఇట్లా లైఫ్లో ఎప్పుడు నమ్మకపోయినా కూడా కొంచెం ఓర్పుతోని. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆ ఫ్యామిలీలో నేను ఏ ఫంక్షన్కి వెళ్తలేను. ఎందుకంటే నేను ఒకటి సాధించుదామని ఫిక్స్ అయి ఉన్నప్పుడు దాని మీద పెట్టుకొని కూర్చున్నా. ఈ ఫంక్షన్లు అవి వెళ్ళామనుకో, మళ్ళీ ఎవడో ఒకడు డిస్కరేజ్ చేస్తుంటాడు మనకు, ఏం చేస్తావు అది చేస్తావు అని. మనకు అది చేయనీయకుండా మళ్ళా డిస్కరేజ్ అవుతుంది. కాబట్టి అందరికీ దూరంగా బతుకునుకుంటా. ఒక 1 year తర్వాత నేనేంటో చూపిస్తాను అందరికీ. అప్పటిదాకా 1 year ఇట్లానే డ్యూటీ చేసుకుంటా. అలా అని చెప్పి దాక్కోవట్లే, నా పని నేను చేసుకుంటూ
10 మందికి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాను అనుకుంటున్నా నేను. ఎవరికి ముంచాలన్న నాకు ఉద్దేశం 1% కూడా లేదు. ముంచాను కూడా నేను. ఒకప్పుడు స్మైల్ ఉంటుండే, పోయింది ఆ స్మైల్ పోయింది. 1 వీక్ నుంచి స్మైల్ పోయింది. టెన్షన్స్ ఎక్కువ వస్తుంది కంపల్సరీ. మనం సక్సెస్ఫుల్ గా 2 రైళ్లు కొట్టేసినాం. మొత్తం 3 రైళ్లు అయినాయి. ఒకటి సిఎన్జి నింపించుకో కుత్బులాపూర్ నుంచి కుక్కడపల్లి, కుక్కడపల్లి నుంచి మన మయో మంగళ ఉంది కదా, అక్కడికి వచ్చాం. అక్కడి నుంచి అంటే మయో మంగళ కాదు, ఆ పక్క గల్లీలో అక్కడ దింపేసి అక్కడ పక్కనే 100 మీటర్ల పికప్ పడ్డది. అటు నుంచి 3 కిలోమీటర్ డ్రాప్, 150 రూపీస్ బిల్లు. అది తీసుకోవద్దు అనుకున్నా, బట్ అక్కడ బుకింగ్స్ రావట్లేదు. చాలాసేపు చూసా, పడకపోయేసరికి అది తీసుకొని ఇక్కడ దింపేశాను కస్టమర్ని. కస్టమర్ చిన్న చేపలతో పట్టుకోవచ్చింది పాపం. 5 మినిట్స్ స్టాప్, యాక్చువల్లీ 10 మినిట్స్ చేసా, స్లోగా వెళ్ళా. అంత ప్రేమగా చూసుకున్న చేపలతోటి, అంటే చిన్న బుడ్డి ఉంటుంది కదా, ఆర్యాటోలో అల్లర్జీ పెట్టుకుంటుంది కదా, ఆ చిన్న చేపలతోటి ఒక చిన్న చేప పిల్ల ఉంది. నాకు ఎందుకు క్యూట్ అనిపించింది. ఇంక అందుకే నేను మెల్లగా వచ్చాను, దింపేసి కస్టమర్ని. పాపం అప్పటికే ఇట్లా పట్టుకొని కూర్చుంది. లాస్ట్కు కొన్ని వాటర్ పడ్డాయి. ఇక మనం కూడా చెప్పాం ఇట్స్ ఓకే అని చెప్పి కస్టమర్కు సారీ చెప్పాను. అంటే ఎవరికైనా ఉంటుంది కదన్న, కొంచెం 150 రూపాయల బిల్లుకు అంతగానం చూపించాల్సిన అవసరం లేదు. ఫోకస్ పట్టి చూపించాను. ఎవరైనా చూపిస్తుంది ఆ టైంలో, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కొంచెం ఏంటంటే అమ్మాయి ఎందుకంటే ఇంకొంచెం తెలుసు కదా, మనం కక్కుర్తోళ్ళం అట్లా. అయిపోయింది. తర్వాత ఇంకో రైడ్ వచ్చింది, 14 కిలోమీటర్లు 386 పడ్డది ఓలాల. మళ్ళీ బ్యాక్ టు ఓలా వచ్చా. అది ర్యాపిడో ట్రిప్, ఇప్పుడు ఓలా ట్రిప్ పోతున్నా. ఈ వారం ఓలాలో వస్తా అనుకున్న ఫోటో వచ్చేటట్టు అయితే లేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది టైం ఆల్రెడీ. ఒకవేళ మన అదృష్టం బాగుండి ఎవరైనా 20,000 దాటి కొట్టకపోతే మన ఫోటో వస్తుంది నెక్స్ట్ వీక్ లో. ఒకవేళ 20,000 దాటి కొడితే మాత్రం రాదు. మనం ఓలాలో 22,000 ఏమో కొట్టాం. ట్రై చేసిన ఎక్కువ చేయనికి, బట్ కుదరట్లేదు. నేను చెప్పినట్టే ఇప్పుడు ఆల్రెడీ 6 అయింది. మనము 9 o'clock వరకు నడపడానికి ట్రై చేద్దాం. ఒకవేళ 9కి ముందు అయిపోతుంది అనుకుంటున్నా డ్యూటీ, ఎందుకంటే పడతలేవు రైళ్లు, అంటే ప్రాపర్గా లేవు. లాంగ్ పడుతున్నాయి. ఆ లాంగ్ అయితే ఒక బిల్లులతో అయిపోతుంది, బట్ కానీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రాదు. ఆ ఉద్దేశం మీద అయిపోతున్నా. చిన్నవి కొడదాం, చిన్నవి చిన్న దాంట్లోనే ఆనందంగా ఉంది. చూడండి, 10 కిలోమీటర్లు మనకు 386, 286 వస్తే ఏంటంటే మనకు ఒక 50-100 అయినా మనకు మిగతా 150 మిగులుతుంది. కాబట్టి బెస్ట్. ఆ లాంగ్ లో పోతే 1 అవర్ నడపాల్సి వస్తుంది. ఇదైతే 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చిన్న డ్రాప్లల్లా. అందుకు చిన్న డ్రాప్లు మ్యాక్స్ ప్రిపేర్ చేస్తున్నా. రేపు కూడా చిన్నవి కొడతా. చూద్దాం ఎన్ని రోజులు పడుతున్న రోజు చిన్నవి కొడదాం. మరీ చిన్నవి కాకుండా మినిమం డిస్టెన్స్ 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. మరీ 1-2 కిలోమీటర్లు పడతాను కాదు, అది డ్యూటీ చేయలేం పని. 23 కిలోమీటర్లు పడుతుంది ర్యాపిడో. బంద్ చేయడం మర్చిపోయా, బంద్ చేద్దాం ర్యాపిడోని. కస్టమర్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. కస్టమర్ ఉండలేదు చూద్దాం. ఊళ్ళ పికప్ పాయింట్లు అయితే ఎంటీ ప్లేస్ ఉంది, చూద్దాం. మేబీ అటుపక్క ఉండొచ్చు అపార్ట్మెంట్, ఇటు పక్క అయితే ఖాళీ ఉంది. ఇష్టం చేసిన తెలియదు కానీ నిజంగా ఈ కష్టకాలంలో దేవుడు ఏం ఆదుకుంటుండు. దింపిన తర్వాత ఫస్ట్ ఒకటి 1000 రూపాయలు ట్రిప్ పడ్డది. దింపక ముందే ఎత్తిన కస్టమర్ మాట్లాడినా, సిటీ నుంచి అన్నాడు. ఇది బౌడు రూపాయలు పడ్డది, 35 కిలోమీటర్ 1000 రూపాయలు. ఎందుకో క్యాన్సల్ చేయన్నాడు. కస్టమర్ మాట్లాడి ఆయనే నన్ను వెయిట్ చేయాలంటే క్యాన్సల్ చేశారు. రైడ్ అయిన తర్వాత క్యాన్సల్ చేసిన విత్ ఇన్ ఒక 10 seconds కూడా టైం ఇవ్వలేదు. తర్వాత రైడ్ వచ్చింది మనకి. యాడికి అంటే కుకట్పల్లి వచ్చింది. కుకట్పల్లి మనకు ఏంది 11 కిలోమీటర్లు 550 520 వచ్చింది. మొత్తానికి 500 పైన వచ్చింది. కరెక్ట్ చూడలే, ఎత్తేసా. మనకు ఒక 5 సెకండ్ టైం వచ్చింది. ఏంటంటే రెగ్యులర్గా మీకు చెప్తే అర్థం కాదన్న చాలా మందికి, ఎవరేమనుకోకండి దయచేసి. నేను ఏం చెప్తున్నా అంటే, ఒక యాప్ నమ్ముకుంటే మనకు టైం ఇస్తుంది. ఒక 5 సెకండ్ల ముందు బుకింగ్ ఇవ్వడము ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాచ్పల్లిలో ఎవరు లేరా, ఉంటారు కదా. బాచ్పల్లిలో చాలా వెహికల్స్ ఉంటాయి. 550 బిల్లు వదులుకుంటారు ఎవరన్నా. నాకు లేసింది, అది ఒక 2-3 సెకండ్ టైం తీసుకుంటే అది లేసింది. 142 విల్లా నంబర్. మనం విల్లాలో ఉన్నాం. 142 అంట. ఇక పికప్ అది కనిపిస్తుందో లేదో. సో ఇది బుకింగ్ వస్తుంది, బట్ మనకు అది ఇష్టం లేదు. బిల్లు రేట్ బాగాలేదు. చూపిస్తే చూడండి, 1679 వచ్చి ర్యాపిడో. ఓలా కూడా ఆన్లో ఉంది, డ్యూటీ 2 ఆన్ చేసి పెట్టా. 4729 1679 1679 1679 4742. ఓకే, 64. మనం 630 రూపీస్ ఫస్ట్ సిఎన్జి వచ్చినాం. 630 650 మొత్తానికి.
మనం ఇంకొక 630 వేసుకుందాం. ఆల్రెడీ 4 పాయింట్లు కట్టు ఇంకో 630 వేసుకుందాం. మనం మిగిలింది 5000. ఓకే, ఈరోజు ఎర్నింగ్స్ మనం నిన్న మిస్ అయింది కదా, నిన్నది కవర్ చేస్తున్నట్టు. నేను ఎంత కొట్టాం? 38,000. ఫస్ట్ ఏమో 38. మొత్తం ఇది ఫస్ట్ నుంచి లెక్కేస్తున్నా. 38, 63, 2969, 4743. మనకు 15,000 రావాలి మొత్తం మీద మనకు. ఓకేనా, ఓలాలో మనం 3 డేస్లో 11,500 కొట్టాం. ఓకే, 11,500 కొట్టాం. ర్యాపిడో వచ్చి చూద్దాం. ర్యాపిడో 3 డేస్లో ఎంత కొట్టామంటే మనం ఫస్ట్ తారీఖు వచ్చి 1150. ఓకే, సెకండ్ 683. ఓకే, థర్డ్ వచ్చి 1673, 1679. సారీ, ఇక మన 3 డేస్లో 15 కావాలనుకున్నాం, 15 అయింది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూసుకోండి. 1679 థర్డ్, 683, 700 బిల్ వస్తుంది మనకు వద్దు, అది సిటీ పెట్టుకుంది. 1150. ఓకే, 1150, 683, 1630. ఓకే, అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఓలాలో కూడా కన్ఫర్మేషన్ చూపిస్తా. 38 చూడండి, 3863, 2969, 4743. ఓకే, 15,000 కొట్టే మనం 3 డేస్లో అనుకున్నట్టు. మనం ఈ 3 డేస్లో ఫస్ట్ రోజు సిఎన్జి 1000 రూపాయలు, 15,000 మైనస్ ఫస్ట్ రోజు 1000 రూపాయలు. నిన్న ఓన్లీ 650 రూపీస్ ఒకటే సిఎన్జి నింపించాం, సెకండ్ నింపలే. ఈరోజు 1200 వేసుకుందాం, 1300 వేసుకుందాం, 100 రూపాయలు ఎక్కేసుకొని పోయేది ఏముంది. ఓకే, మనకు 12,000 మిగిలింది ఈ 3 డేస్లో. 3 డేస్లో 12,000 మిగిలింది మనకు, అంటే రోజుకు 4,000 కవడ్డట్టు. ఇలా కార్ రెంట్ అవన్నీ ఏం తీయట్లేను. ఇవన్నీ చెప్పాను కదా, ఈ 1 మంత్ ఛాలెంజ్ మనం 1,00,000 రూపాయలు సంపాదించాలని. మనకు 3 డేస్లో 4,000 మిగిలింది కాబట్టి మనకు ఇంకా 26 డేస్ ఉంది. ఇట్లా కొడితే 26 డేస్ కొడితే ఇది 1,04,000 అవుతుంది, ప్లస్ 12,000. కుక్కటిపల్లి పడుతుంది కానీ పికప్ లాంగ్ ఉంది, అందుకే ఎత్తట్లే. పికప్ అది 200 పడుతుంది, ఎత్తాలని ఉంది. వదిలేద్దాం, లైట్ ఇసుకుందాం. 12,000. ఓకే, 1,16,000 అవుతుంది. చూద్దాం, దేవుని పుణ్యాన అయితే బాగుండే. ఒక రోజు గ్యాప్ లేకుండా కొట్టుకుంటే 1,16,000 అవుతుంది. ఏమవుతుందో. ఇది మనకు ఓలా ర్యాపిడో ఎర్నింగ్స్. ఓలాలో వచ్చి 4,987. ఎన్ని రైడ్లకు? 16 రైడ్స్కి. ర్యాపిడో వచ్చి 2,357. ఈ మీటర్ రీడింగ్ మనం యాక్చువల్లీ ఒక ట్యాంక్ ఒప్పించాక 630, 650 ఒప్పించాను. ఇది సెకండ్ ట్యాంక్ అయిపోలేదు, ఇంకా 2 పాయింట్లు ఉంది. మన మీటర్ రీడింగ్ వచ్చి 236 జరిగింది. మన బిల్ వచ్చేసి 7,300 అట్లా అయింది, మేబీ అంతే, 7,300. టిప్స్ ఒక మనకు 350 వచ్చినాయి. మొత్తం మీద 7,600 అయింది. మొత్తం మీద 7,600 బిల్ అయింది. మనం 1,600 సిఎన్ చేసుకున్నా. మనం మిగిలింది 7,600కి 1,600 ఎంత, 6,000 మిగిలింది ఈరోజు. 16 అవర్స్ కష్టపడ్డా. ఇక తిడతారు చెప్తే, ఫుడ్ కూడా తినలే ఈరోజు. అంటే అంత బుకింగ్స్ పడ్డాయి నా గ్యాప్. నాకు ఏంటంటే ఈఎంఐలు ఉన్నాయి, కొన్ని కట్టేటి ఉన్నాయి కాబట్టి తినకుండా డ్యూటీ చేసా, అంతకుమించి ఏం లేదు. రెగ్యులర్గా అయితే తింటా, ఈరోజు అసలు తినలేదు నేను, టైం దొరకక ఆపేస్తున్నా. అండ్ మీకు వీక్లీ కూడా చేస్తే చూడండి, అది మైనస్ బ్యాలెన్స్. వీక్లీ ఓలాలో వచ్చి 23,824, 66 రైడ్లకి 23,800. ర్యాపిడో వచ్చేసి వీక్లీ చూడండి 13,500 వేసుకోండి. ఓకే, 500 అంటే 13, 23, 36, 37,000 అయింది.
దాంట్లో 37,000 ఎన్ని గంటలు కష్టపడ్డానో నాకు ఒక్కనికే తెలుసు. అండ్ మీకు చూసేటోళ్ళు మీకు కూడా తెలుసు. రెగ్యులర్గా నన్ను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఐడియా ఉంటుంది నేను 37,000 ఎట్లా కొట్టినని. ఇందులో ఒక ఎయిర్పోర్ట్ డ్రాప్ కూడా లేదన్న. ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ లేదు, ఎయిర్పోర్ట్ నుంచి సిటీ నుంచి ఎయిర్పోర్ట్ లేదు, అండ్ అవుట్ స్టేషన్ లేదు. ఓన్లీ సిటీ రైడ్స్. సిటీ రైడ్సే కొట్టాను. ఇంకా టిప్స్ అలా కలపలేదు నేను. టిప్స్ కలిపితే మేబీ యావరేజ్గా రోజుకు 200 నుంచి 300 వస్తాయి. 300 వేసుకున్నా మనకు 7 3 21, మొత్తం మీద ఒక 40,000 ఉండొచ్చు. ఇక సిఎన్జి ఎంత పోయిందని అయితే రాయలే. ఈ 3 days నుంచి సిఎన్జి రాసా. ఫస్ట్ రోజు వచ్చి మనకు 1000 రూపాయలు సిఎన్జి, సెకండ్ రోజు వచ్చి 660 రూపాయలు అయింది, థర్డ్ రోజు వచ్చి ఒకటే ట్యాంకు అయిపోయిన తర్వాత రెండో ట్యాంకు ఫుల్ కాలేదు, ఇంకా ఫుల్ చేయాలి కాబట్టి మనం 1600 వేస్తున్నాం. 1600 అదొక 1000, 2600, 2600 అదొక 600, 3200, 3200 అయింది మనకు. ఫస్ట్ రోజు 5000, సెకండ్ రోజు 3500, థర్డ్ రోజు వచ్చి 7500. అంటే ఇది 10 11,000, అదొక 16,000. 16,000 మనకు సిఎన్జి ఎంత పోయింది? 1000, 16, 16, 32. అంటే జరిగింది అది. ఓకే, ఇక లెక్కేసుకోండి. నేను నోట్ లెక్కేస్తున్నా. యాక్చువల్ టైం లేక నేను వీడియో షూటింగ్ రన్నింగ్లో చేస్తున్నా. చూడండి, మళ్ళీ రన్నింగ్లో చేస్తున్నా. మీరు అందరూ అనుకుంటారు నేను 20 స్పీడ్లో ఉంటాను, 20 30 అంతకన్నా ఎక్కువ ఉంటా షూట్ చేసేటప్పుడు. రిస్క్ తీసుకోను, బాధ్యత ఉన్నది కాబట్టే అన్ని రకాలుగా చూసుకొని మీకు అందరికీ సజెషన్ ఇస్తున్నా. మీరు పాటించట్లే మీకు తెలియదు. ఓకే, అండ్ రేపు ఎర్నింగ్స్ వీడియో వస్తుంది రేపు కూడా. ఇంకోటి ఏంటంటే మనకు నా స్టోరీ కూడా చెప్తాను. ఒక 1000 మెంబర్స్ అయిన తర్వాత సబ్స్క్రైబర్లో నా స్టోరీ చెప్తాను. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, నా లైఫ్లో ఏమేమి జరిగిందో అంతా మీకు చెప్తాను. ఎందుకు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కూడా చెప్తాను. ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ వీడియో ఇక్కడ చూసిన అందరికీ ధన్యవాదాలు. మీరు చూసినందుకు కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను ఇలా చేస్తున్నా కూడా మీకు ప్రతిసారి చూపించా. మీకు ట్రిప్ వైజ్ కావాలంటే నెక్స్ట్ వీడియో చూపిస్తా. ఏదైతే మనం వీక్లీ ఉంటుందో ఆ వీక్లీ వీడియో పెద్దగా చేస్తా. రేపటి వీడియోలో చూపించా. మీకు వీక్లీ వీడియోలో మీకు 1st తారీఖు నుంచి 7 days వరకు ఎంత బిల్లు చేస్తా, ఈచ్ ట్రిప్ చూపిస్తా. ఒక్కో ట్రిప్ చూపిస్తా మీకు ప్రాపర్గా. మీరు సపోర్ట్ చేయండి. నేను ప్రతి ట్రిప్ చూస్తా. 20 రూపాయలు పోయినా, 18 రూపాయలు అయినా, 10 రూపాయలు పోయినా కిలోమీటర్ అని మీకు కూడా అర్థమవుతుంది. నేను అసలు ఎయిర్పోర్ట్ పోయినా లేదో కూడా తెలుస్తుంది మీకు. ఓకే, అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ డ్రీమ్స్.